సస్యశ్యామలం అవుతుంది. 82,000 ఎకరాలు ఒక కాన్స్టిట్యున్సీలో చిన్న విషయం కాదు. మనకు కావాల్సిన డబ్బు 282 కోట్లు, ఖర్చు పెట్టిండే 2,500 కోట్లు. ఇప్పటికీ టోటల్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేదానికి 629 కోట్లు కావాలి. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఈ బడ్జెట్లోనే ఇమీడియట్గా టెండర్స్ పిలిచి ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేయాలని చెప్పి మంత్రి గారిని, లోకేష్ గారిని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను. అధ్యక్ష, మంత్రి గారు, ఇది చాలా అతి తక్కువ, అంటే పెట్టవలసిన ఖర్చు అంతా అయింది కాబట్టి తమరు 82,000 ఎకరాలకి కేవలం 280 కోట్లతో వస్తుందంటే అది మీరు ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసిన అవసరం చాలా ఉంది. ఇంకొక సప్లిమెంటరీ ఒక 2 ఉన్నాయి, అయిన తర్వాత ఒకసారి మీరు చెప్పారు. కానీ గురజాల జగన్మోహన్, చిత్తూరు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ అమృత్ స్కీమ్లో భాగంగా చిత్తూరు కార్పొరేషన్కి నీళ్లు ఇవ్వడానికి అడివిపల్లి రిజర్వాయర్ నుండి పైప్ లైన్ వేయడం జరిగింది. దగ్గర 75% పూర్తయింది అధ్యక్ష. ఇది మన ప్రభుత్వం 2014 నుండి 19 వరకు, 19 నుండి 24 వరకు ఈ ప్రాజెక్టుని ఆపేయడం జరిగింది గత ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు. అంటే ఈ అమృత్ స్కీమ్ ద్వారా మా కార్పొరేషన్ నిధుల్ని కూడా ఈ స్కీమ్కి వాడడం జరుగుతుంది. దీనిలో భాగంగా ప్రతి నెల 1,22,00,000 రూపాయలు మా కార్పొరేషన్ నుండి వడ్డీ కూడా కడుతున్నాము. ఈ కట్టే కార్యక్రమం వల్ల మా నిధులు కొరత వల్ల కార్పొరేషన్ని కూడా అభివృద్ధి చేసుకోలేకపోతున్నాం. కాబట్టి మేము మంత్రివర్యుల్ని ఈ 20% ఆఫ్ పెండింగ్ వర్క్ కంప్లీట్ చేయగలిగితే మా చిత్తూరు నియోజకవర్గం, అలాగే పక్కన ఉన్న గంగాధి, నెల్లూరు, పూతలపట్టుకు కూడా నీళ్లు బాగా భూమిలో ఇంకి వాటర్ సోర్సెస్ బాగుంటుంది. చిత్తూరులో వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉండడం వలన గత 2014లో మనము ప్రీతమ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాజెక్ట్ టేకప్ చేసి అతి వేగంగా పూర్తి చేశారు, 80%. అయితే ఈ 20% పెండింగ్ వల్ల మా మున్సిపల్ నిధులు కూడా ఖర్చు చేయడం వల్ల మున్సిపల్ కూడా మా కార్పొరేషన్ ఎదగలేకపోతుంది. కాబట్టి దీని నుండి మున్సిపల్కి మేము కట్టే ఇంట్రెస్ట్ అంతా మాకు ఇది చేయవలసిందిగా మేము కన్సర్న్ మంత్రివర్యుల్ని, మా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం అధ్యక్ష. రామానాయుడు గారు.